హాయ్ ఫ్రెండ్స్, మేమైతే వాళ్ళ భద్రాచలం వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా ట్రైన్ అయితే విజయవాడలో 8:15 ఉంది. 8:15 పొద్దున్నే మార్నింగ్ లేచి పొద్దున్నే విజయవాడ వచ్చేసి ట్రైన్ ఎక్కేసాము. అదిగోండి, మేమైతే భద్రాచలంలో దిగి రామనిలయంలో రూమ్స్ తీసుకున్నాము. డబుల్ రూము, సింగిల్ రూమ్ అయితే ఇద్దరికి ముగ్గురికి ఇస్తారంట. మేము ఎక్కువ మంది ఉన్నాక డబుల్ రూమ్ తీసుకున్నాము. దర్శనం రాములవారి టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు మనం అది లోపలికి అనుమతి లేదంటే అక్కడ బయట తీసాను. ఆ గాలిగోపురం అది ఏదేమో గోదావరిలో నీళ్ళు బాగా లేదు, కొంచెమే ఉన్నాయి. బాగాలేదని మేమైతే స్నానాలు ఏం చేయలేదు గోదావరిలో. ఊరికే చూద్దామని వెళ్ళాం పిల్లలు మేము. ఇది పర్ణశాల దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఈ సీతమ్మ వారి నారి చీర ఇక్కడ స్వామి కూర్చునేవాళ్ళంట. అది కుర్చీలాగా చూసారా, ఆ స్వామి కూర్చొని జపం చేసుకుంటా ఉంటే సీతమ్మ తల్లి పనులు చేసుకునే వాళ్ళంట. ఆ చీర అవి ఆరబెట్టుకోవడం అవి పనులు చేసుకునే వాళ్ళంట. సీతమ్మ తల్లి స్వామి అక్కడ కూర్చొని ఉండేవాళ్ళంట ఆమెకు తోడుగా. అదిగోండి, సీతమ్మ తల్లి ఆరేసిన నార చీర. ఇదంతా స్వామివారి తిరిగిన ప్రదేశం. ఇది పర్ణశాల దగ్గరికి వచ్చాము. పర్ణశాల నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఇంకో గుడి ఉంది, సూపర్గా ఉంది. అది కూడా వేరే వీడియోలో చెప్తాను ఆ టెంపుల్ ఏంటో.